రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి లెక్చరర్గా పనిచేశాడు. ఆన్లైన్ ట్రేడింగ్కు అలవాటు పడిన రఘునాథ్ రెడ్డి 14 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తన తండ్రిపై ఆస్తి పంచివ్వాలని ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పలుసార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఆస్తి పంచివ్వకపోవడంతో ఆగ్రహం చెందిన రఘునాథ్ రెడ్డి కారుతో ఢీకొట్టి తండ్రిని చంపేశాడు. అసలు ఎవరి రఘునాథ్ రెడ్డి? వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలోని పుల్లారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డికి ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరిలో పెద్దోడే రఘునాథ్ రెడ్డి, మరొకరు శంకర్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి స్థానికంగా ఉన్న ఓ కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాడు. ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. రెండో కొడుకు శంకర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శని ఆదివారాల్లో మదనపల్లెకు వచ్చి వెళ్లేవాడు. రఘునాథ్ రెడ్డి మాత్రం మదనపల్లెలోనే ఉంటూ జల్సా చేసేవాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ట్రేడింగ్ చేసి అప్పుల పాలయ్యాడు. దాదాపు 14 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో తండ్రి ఆస్తిలో వాటా కావాలని కోరుతున్నాడు. అందుకు తండ్రి చిన్నరెడ్డప్పరెడ్డి, తమ్ముడు శంకర్ రెడ్డి ఒప్పుకోలేదు. ఈ విషయంలోనే తండ్రి కొడుకు మధ్య పలుసార్లు వివాదం జరిగింది. ఓ సందర్భంలో తండ్రిపై చేయి కూడా చేసుకున్నాడు అని చెబుతున్నారు. తండ్రిని హత్య చేస్తే కానీ తనకు ఆస్తి దక్కదని అతడిని చంపాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే బుధవారం రోజు రాత్రి తండ్రి భోజనం చేసిన తరువాత వాకింగ్కు వెళ్లాడు. అప్పటికే రోడ్డు పక్కన కాపు కాసిన రఘునాథ్ రెడ్డి తండ్రితో మరోసారి ఘర్షణకు దిగాడు. రోడ్డుపైన తండ్రి చిన్నరెడ్డప్పరెడ్డితో గొడవ పడ్డాడు. అయినా ఆస్తి పంపకాలు చేసేది లేదని తండ్రి గట్టిగా చెప్పడంతో రఘునాథ్ రెడ్డి కోపాద్రిక్తుడయ్యాడు. తన కారుతో బలంగా తండ్రిని ఢీకొట్టాడు. ఆ తరువాత చిన్నరెడ్డప్పరెడ్డి చిన్న కొడుకు శంకర్ రెడ్డికి ఫోన్ చేసి మీ అయ్యను చంపాను అని చెప్పాడు. దీంతో భయపడిన శంకర్ రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చిన్నరెడ్డప్పరెడ్డి కోసం ముమ్మర గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గురువారం తెల్లవారుజామున మదనపల్లెలోని వీకర్స్ కాలనీలో జనారణ్యం లేని ప్రాంతంలో చిన్నరెడ్డప్పరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి నిందితుడు రఘునాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన రఘునాథ్ రెడ్డి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.